వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో తన కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మొందా తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకుండా ఏ మొహం పెట్టుకుని నర్సంపేట గడ్డపై అడుగు పెడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎల్లప్పుడూ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని అన్నారు. డిసెంబర్ 5న నర్సంపేటలో జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన గురించి మాట్లాడుతూ రైతుల సమస్యను పరిష్కరించకుండా హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పకుండా నర్సంపేట పర్యటనకు వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశం ఏర్పరచడానికి గల ముఖ్య కారణం ఏదైతే డిసెంబర్ 5 ఎల్లుండి మన నర్సంపేట నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వారి పర్యటనను అనౌన్స్ చేయడం జరిగింది. లోకల్ ఎమ్మెల్యే గారు మరి గత 2 సంవత్సరాల క్రితం 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరియు వారి యొక్క ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల తర్వాత మరి నర్సంపేట నియోజకవర్గ ప్రజలను గుర్తు తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ 2 సంవత్సరాల పాటు నర్సంపేట నియోజకవర్గ ప్రజలు, ఇక్కడ ప్రజల కష్టాలు, ఇక్కడ ప్రజల మంచి చెడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి వారికి ఏనాడు గుర్తు రాలేదు. వారు ఇచ్చిన 6 గ్యారంటీ హామీలను, 420 హామీలను అన్నిటిని కూడా వారు పూర్తి చేసి నర్సంపేట నియోజకవర్గానికి వస్తే బాగుండేది. మరి 2 సంవత్సరాల నుంచి ఇక్కడ గౌరవ శాసనసభ్యులు మాధవరెడ్డి గారు, మరి ముఖ్యమంత్రి గారు, మరి వాళ్ళ సత్సంబంధాలు ఏ రకంగా ఉన్నాయో కానీ 2 సంవత్సరాల నుంచి కూడా నర్సంపేట నియోజకవర్గం నుంచి మీది నుంచి పోకుండా కూడా ముఖ్యమంత్రి వర్యులు మహబాద్కి వచ్చి మహబాద్ నుంచి నర్సంపేట మించి వెళ్ళుకుంటూ కూడా ఇక్కడి ప్రజానీకం అంతా ఆశపడ్డారు ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ ఆగుతారు కావచ్చు అని చెప్పి. మరి నర్సంపేటలో ఆగకుండా, ఇక్కడ ప్రజల మంచి చెడు అడగకుండా, కనీసం 1 గంట సేపు నర్సంపేటలో వెచ్చించకుండా గత 5 నెలల క్రితం వెళ్ళడం జరిగింది. మరి ఈనాడు నర్సంపేటకు వస్తూ నర్సంపేట జనాలకు, ఇక్కడ ఉన్న ప్రజానీకానికి అందరికి కూడా ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పి రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి ఇక్కడ ఏదైతే మొంతా తుఫాన్, ఆ తుఫాన్ వల్ల రైతులు పంట నష్టపోవడం జరిగింది. వరి రైతులు కానీ, పత్తి రైతులు కానీ, మొక్కజొన్న కానీ, రకరకాల రైతులందరూ కూడా నానా కష్టాలు అనుభవించి మొత్తం పంటనంతా నష్టపోవడం జరిగింది. చేతికొచ్చే పంట, మరి ఆ పంట నష్ట పరిహారాన్ని వాళ్ళకి ఇవ్వకుండా, వాళ్ళకి అవి రిలీజ్ చేయకుండా, మరి అవి చేసి వస్తే బాగుండేదని చెప్పి కూడా డిమాండ్ చేస్తాను. పంట నష్ట పరిహారం డబ్బులు కూడా రైతులకు రిలీజ్ చేసి నర్సంపేటకు రండి. మరి ఇంకొక ముఖ్యమైన విషయం, నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హిందూ దేవుళ్ళ గురించి ఎక్కడో మీటింగ్లను మన హాల్లో మాట్లాడుకుంటూ అనుచితమైన వాక్యాలు, హిందూ సాంప్రదాయాల గురించి, హిందూ దేవుళ్ళ గురించి అసందర్భ ప్రేలాపన. వీళ్ళకో దేవుడు ఉంటాడు, వాళ్ళకో దేవుడు ఉంటాడు, ఎంత 300 కోట్ల 30 కోట్ల దేవుళ్ళు ఉంటారని చెప్పి అసందర్భ ప్రేలాపన రేవంత్ రెడ్డి గారిది. ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గం నుంచి ప్రతి హిందూ బాంధవుని కుటుంబం నుంచి ఒక హిందువుగా, ఒక హిందూ బిడ్డగా ఈనాడు రేవంత్ రెడ్డి గారు పూర్తి యావత్ తెలంగాణలో ఉన్న, మరి దేశంలో ఉన్న హిందూ సమాజానికి మొత్తం క్షమాపణ చెప్పి నర్సంపేట నియోజకవర్గానికి రావాలి. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పకుండా
మీరు నర్సంపేట ప్రయాణానికి వస్తే మిమ్మల్ని నర్సంపేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున హిందువుల తరఫున మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్పి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు రండి, కాకపోతే క్షమాపణ చెప్పి రండి హిందూ సమాజానికి, నర్సంపేట ప్రజానీకానికి. మీరు వచ్చి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తారంటే మిమ్మల్ని అడ్డుకునేంత ఇది కాదు, కాకపోతే మీరు క్షమాపణ చెప్పిరండి సమాజానికి. మీరు క్షమాపణ చెప్పి రాకుంటే మీ పర్యటనను భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం అడ్డుకుంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.